సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాస్ ఎంటర్టైన్మెంట్. మనం ఇప్పుడు మాట్లాడుకున్న టాపిక్ అంటే నాన్ వైష్ణవుడి గురించి. అసలు నాన్ వైష్ణవుడు ఎందుకు రెచ్చిపోతున్నాడు ఏంటంటే, ఆడు ఇండియా ఆడు కాబట్టి రెచ్చిపోతున్నాడు. శివాజీ అన్న దాంట్లో తప్పేం లేదు, శివాజీ అన్న కరెక్ట్గానే చెప్పాడు. అలాగే మన రంగమ్మత్త కూడా చాలా ఓవర్ చేస్తుంది. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుంటుంది కాబట్టి ఇంత ఓవర్ చేస్తుంది. మన శివాజీ అన్న అయితే పర్ఫెక్ట్గా సమాధానం చెప్పాడు. ఇది హీరోయిన్స్కి మాత్రమే. హీరోయిన్స్ అంటే రంగమ్మత్త ఎందుకు ఇంత టార్చర్ అనిపిస్తుంది? ఎందుకంటే రంగమ్మత్త సోషల్ మీడియాలో చిన్న చిన్న బట్టలు వేసుకుంది రంగమ్మత్త మాత్రమే కాబట్టి ఇదైతే చాలా చాలా రాంగ్ విషయం. ఎందుకంటే ఒక మ్యాటర్ని పట్టుకుని ఇంతలా సాగదీయడం చాలా రాంగ్. ఆ మనిషి ఏమన్నా చిన్నోడా? ఆ మనిషి ఏమన్నా 50 సంవత్సరాలు ఉన్నాయి మనిషికి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. పెద్ద వయసు కలబడి రెస్పెక్ట్ ఇవ్వాలని అర్థం చేసుకోవచ్చు. అవన్నీ వదిలేసి ఇంకా పట్టుకుని టార్చర్ చేసి టార్చర్ ఎక్కడ దాకా వచ్చిందంటే, నేను కావాలంటే నాకు 10 ఎకరాల పొలం ఉంది, ఇంటికి తీసుకెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటా అన్న కాడికి వచ్చింది. అంటే ఒక మనిషిని పట్టుకుని ఎంత టార్చర్ చేస్తున్నారంటే చెప్పుకోండి. ఇంత దిగజారిపోయి వీళ్ళ తప్పులు వీళ్ళు ఒప్పుకోక ఇంకా వీళ్ళ నీతిమంతులు అవ్వడం కోసం ఒక నిజాధిపరుడైన మనిషిని తప్పులేస్తున్నారు. ఆ అవినాష్ గౌడ్ ఉన్నాడంటే అన్వేష్ గౌడ్ ఉన్నాడంటే వేస్ట్ నా కొడుకాడు. ఇండియా రమ్మని చెప్తే ఇండియా వచ్చారంటే మన వాళ్ళు చావదింగుతారండి. ఏంట్రా నీకేం కావాలి? సీతాదేవిని అప్పుడే ఎత్తుకెళ్ళాడా? ఏంటి మంచి డ్రెస్ వేసుకోలేదని? రే ఎంతబ్బా, సీతాదేవిని ఎత్తుకెళ్ళాడు కాబట్టి రామాయణం జరిగిందిరా. అదొక సంస్కృతి, భారతీయ సంస్కృతి. గుర్తించడం నేర్చుకో, ముందు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకో. అర్థమవుతుందా? ఏది జరిగినా సరే వెనకాల సంస్కృతి సంప్రదాయాలు అంటూ ఉంటాయి. హిందూస్ గురించి నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడు. హిందూస్ గురించి ఏది పడితే చేస్తానంటే ఎవడో ఊరు కూడా ఇక్కడ. ఒకసారి నువ్వు ఇండియా వచ్చే చూసుకుందాం. ఆల్రెడీ తగ్గిపోయారు కదా, 24 లక్షలు 25 లక్షల సబ్స్క్రైబర్స్ 23 లక్షలకి, 1.8 మిలియన్స్ 1.5కి ఇన్స్టాగ్రామ్ తగ్గిపోయారు. చూస్తున్నావు కదా, ఇంకా తగ్గిపోతారు రా, నువ్వు కంగారు పడకు. అర్థమవుతుంది కదా. శివాజీ గారు చేసిన వాక్యాలు అయితే 100% కరెక్ట్. ఆల్రెడీ చాలామంది ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, అయితే ముసలాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అమ్మాయిల విషయంలో అయితే ఇలా తయారవుతున్నారు ఈ డ్రెస్సులు అండి. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, లూలు మాల్లో ఒక సాంగ్ రిలీజ్ ప్రమోషన్కి వెళ్ళినప్పుడు అక్కడ మన నిధి అగర్వాల్ ఎవరైతే ఉన్నారో నిధి పాప సరిగ్గా కాస్ట్యూమ్ తీసుకురానందుకు అక్కడ జనాలు అందరూ ఎగబడి ఆవిడని ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బంది పడకుండా ఉండాలంటే మీరు మంచి బట్టలు వేసుకుని మంచిగా రెడీ అయ్యి వస్తే ఈవెంట్కి మీ మీద ఎవరు చెయ్యరని ఆ విధంగా ప్రొనౌన్సియేషన్ జరిగితే నువ్వు దాన్ని నెగిటివ్ చేసి మన శివాజీ గారిని తప్పు పడతావారా నువ్వు? నా కొడక అవినాష్గా ఏమనుకుంటున్నారా నువ్వు? ఎందుకంటే ఆటబొమ్మలు అనుకుంటున్నావా? ఏంటి గరిగిపాటి గారిని నడుతున్నావు? ఏంటి గరిగిపాటి గారు అంటే ఎవరో తెలుసా? పరబ్రహ్మ స్వరూపం. దేవుడికి మరో రూపం ఎవరన్నా ఉంటే చాగంటి కోటేశ్వరరావు గారు, గరిగిపాటి గారు. అలాంటి పరబ్రహ్మ స్వరూపాలను పట్టుకుని నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నువ్వు ఏది పడుతుందో మాట్లాడుతూ చూస్తూ ఊరుకుందాం అనుకుంటున్నావారా? ఊరుకునే పరిస్థితి లేదు, ఊరుకునే పరిస్థితి రాదు. హిందూస్ అందరం మేమున్నాం, చూసుకుంటాం ఎవరికేమైనా సరే. అర్థమవుతుందా? ఇప్పుడు జరుగుతున్న విషయాలన్నీ బయట ఎలా జరుగుతుందో తెలుసా నీకు? ఈ కాస్ట్యూమ్స్, ఈ డ్రెస్సులు, ఈ బట్టలు అనేది సరిగ్గా వేసుకోలేకపోవడం వల్లే ఈ మర్డర్లు, రేపులు అనేది జరుగుతున్నాయి. ఏంటంటే నాకు కూతుర్ని పుడితే ఇండియాకి పంపకరా, నీ కూతురు ఇండియాకి పంపు, అక్కడ తయారైంది ఇక్కడికి వచ్చి ఏం బతికిద్ది కానీ నువ్వు పంపకు. ఆయనకి పెళ్ళి అవుతే కదా ముందు, పెళ్ళి అయితే అప్పుడు ఆలోచిద్దాం, ఓకేనా? నాకు పెళ్ళి అవుతే నా కూతురు ఇండియా పంపనంటే నువ్వు పుట్టి పెరిగింది ఇండియాలోనే రా బే, మర్చిపోయావేంటి? ఇప్పుడు మీ అమ్మ నాన్న ఉన్నది కూడా ఇండియాలోనే. ఒక సైవ్ చేశారంటే ఇండియన్స్ అందరూ వెళ్ళారంటే అక్కడ ఎవరు మిగలరు. అర్థమవుతుందా? నువ్వు క్షమాపణలు చెప్పాలి గరిపాటి గారికి, మా శివాజీ అన్నకి క్షమాపణలు చెప్పాలి. అలాగే హిందూ సంస్కృతాలను అవమానించిన హిందువులు ప్రతి ఒక్కరికి పేరు నువ్వు క్షమాపణలు చెప్పాలి. అలాగే ఛత్రపతి శివాజీ మహారాజ్ కాళ్ళు పట్టుకోవాలి. నువ్వు కాళ్ళు పట్టుకుని దాకా కుదిరేదే లేదు. ఈ పోరాటం ఆగదు. ఇంకా చాలామంది నాలాంటి హిందూస్ అందరూ చాలామంది తయారవుతారు. ఇలాంటి దేశద్రోహుల నుంచి మా హిందూ దేశాన్ని కాపాడుకోవడం ఎలాగో మాకు తెలుసు. జై శివాజీ మహారాజ్, జై శివాజీ మహారాజ్, జై శివాజీ మహారాజ్.